తులారాశి వారి మీద ఆగస్టు 23, 24, 25, 26, 27వ తేదీల్లో మీ యొక్క తోబుట్టువుల ఏడుపు అనేది మీ మీద విపరీతంగా ఉందన్నమాట. మీరు గనక వాళ్ళను నమ్మితే ఎంత నష్టపోతారు అన్నది తర్వాత మీకు నష్టం జరిగిన తర్వాత మీరు ఎన్ని అనుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదన్నమాట. కాబట్టి తులారాశి వాళ్ళు ఇందులో ఈ తులారాశి వారిలో అందరికీ ఈ వీడియో వర్తించిద్దా, లేదా తులారాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే ఈ వీడియో వర్తించిద్దా, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తోబుట్టువుల రూపంలో ఏ దిక్కు నుంచి మీకు ప్రమాదం వస్తుంది, ఎటు అంటే వాళ్ళ ద్వారాగా ఎలా మీరు నష్టపోయే అవకాశం ఉంది ఏంటి, ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు పూర్తిగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీలాగా నలుగురు తులారాశి మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వడం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే ఎదుటివారు వీళ్ళను చూసి ఈర్ష్య పడేంతగా గొప్పగా బతుకుతారనమాట. జల్సాగా బతుకుతారు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి అధిపతి కాబట్టి వీళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద ఉండి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చాలా అదృష్టవంతులు. వీళ్ళకు ఉన్న దాంట్లో వీళ్ళు గొప్పగా బతుకుతారనమాట. వీళ్ళకి కష్టాలు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, లేవు అని చెప్పేసి అనట్లేదు. ఎందుకంటే కూటికి లేని వాడికి కష్టాలు ఉంటాయి, కారుల్లో తిరిగే వాడికి కూడా కష్టాలు ఉంటాయి అన్నమాట. ప్రతి మనిషికి కూడా ఎంత చెట్టుకు అంత గాలని ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి. కానీ ఈ తులారాశి వాళ్ళకు ఉండేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరికిద్ది అనమాట. అదే వీళ్ళ యొక్క అదృష్టం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్గా కూడా ఉంటారు. అంటే కొంతమందికి కష్టాలు వస్తే కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఎంతగా ఇక వాళ్ళకి వామ్మో ఇంత చిన్న సమస్యకే వీళ్ళు ఎంతగా భయపడిపోతున్నారు ఏంటని చెప్పేసి అనిపించేలాగా అంతగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ తులారాశి వాళ్ళు ఎప్పుడైనా సరే మనోధైర్యం అనేది వీళ్ళకి ఎక్కువ బ్యాలెన్స్. కష్టంలోనూ సుఖంలోనూ ఒకే రకంగా ఉండగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తులారాశి వాళ్ళేనమాట. అలాగా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు బతికేటటువంటి బతుకును చూస్తే ఈర్ష్య పడాల్సిందే. ఎందుకంటే వీళ్ళు అనుకోవచ్చు మేము కష్టాలు పడుతున్నాం కదా, మమ్మల్ని చూసి ఈర్ష్య పడటానికి ఏముందని చెప్పేసి. ఎందుకంటే అది మీకు తెలియదు, మిమ్మల్ని గమనించేటటువంటి ఆ ఎదుటి వాళ్ళకి అర్థమైద్ది. ఎదుటి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ వాళ్ళందరికన్నా కూడా మీరే మనోధైర్యం పరంగా కానీ లేదా అన్ని రకాలుగా చూసుకుంటే మీరే గొప్పగా బతుకుతున్నారని మీకు తర్వాత నిదానంగా అర్థమైద్ది అనమాట. కానీ మీకు ఈ నరఘోష అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. మీ ఇరుగు పొరుగు వాళ్ళు అంటే సరే బయట వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మనం బయట వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. బయట వాళ్ళు అంటే ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళకి మనకి ఎలాంటి రక్త సంబంధం అనేది లేదు. కాబట్టి అది ఉద్యోగాలు చేసే కాడ ప్రదేశాల్లో కావచ్చు, లేదా వ్యాపారం కాడ కావచ్చు, ఆడవాళ్ళ మీద అయినా తులారాశిలో ఉన్న ఆడవాళ్ళ మీద కానీ లేదా తులారాశిలో ఉన్నటువంటి మగవాళ్ళ మీద కానివ్వండి, ఇట్లాగా మీ చుట్టూతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే ఉంటారు. మీ మీద ప్రత్యేకంగా దృష్టి అనేది జనానికి ఉంటుంది. కానీ వీళ్ళందరూ బయట వాళ్ళు కాబట్టి ఇక్కడ మీరు ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోరు, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతారనమాట. మరి పట్టించుకునేది ఎవరిని అంటే మన అనుకునే మనుషులు కూడా మన మీద పడి ఏడుస్తున్నప్పుడు అది మన మనసుకు బాధగా అనిపించిద్ది అనమాట. అలా ఏడ్చే వాళ్ళల్లో ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి కొంతమందికి తోబుట్టువుల ఏడుపు అనేది విపరీతంగా ఉందన్నమాట. అంటే తోబుట్టువులంటే ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు, అక్కా చెల్లెళ్ళు కావచ్చు, అన్నాతమ్ముళ్ళు కావచ్చు, అన్నా చెల్లెళ్ళు కావచ్చు, అక్కా తమ్ముళ్ళు కావచ్చు. ఇట్లా ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా మన అందరూ కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు, రక్త సంబంధం. వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్లే, వాళ్ళ కష్టంలో ఉంటే మనం కూడా కష్టంలో ఉన్నట్లే. కష్టంలో ఉన్న వాళ్ళకి కాస్త కూస్త సహాయం చెయ్యాలి అని చెప్పేసి ఇదివరకు వెనకటి రోజుల్లో శ్రద్ధలు అనేవి ఉండేవి. కానీ ఈ రోజుల్లో మాత్రం అట్లా ఎవ్వరికి కూడా ఉండట్లా. ఎక్కడన్నా 100కో 1,00,00,000కో ఎవరినైనా ఒకరిని వెతుక్కుంటే ఎక్కడన్నా మంచి మనసు ఉంటుందేమో, అది వేరే విషయం, అది మనం వెతుక్కోవాలి.
కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే కనీసం తోబుట్టువులను కూడా చూడలేకపోతున్నారనమాట. వాళ్ళు కష్టాల్లో ఉన్నా సరే, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైందంటే స్వార్థం. ఏదైనా సరే వాళ్ళు బాధల్లో ఉన్నా సరే, అసలు బతికున్నారుగా, బాధల్లో ఉండటం ఏంది, అసలు బతికుండకుండా అసలు పోతే హాయిగా ఉంటుంది కదా అన్న అంత ఇదిలో ఈ తోబుట్టువులు అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. మనమే బాగుండాలి, మనమే సంతోషంగా ఉండాలి. వాళ్ళకి అవతల ఉన్నటువంటి ఆ తోబుట్టువులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు 10 రకాలుగా సంతోషంగా ఇచ్చి 10 రకాలుగా సంతోషంగా ఉంచినా మీకు 9 రకాలుగా సమస్యలు ఇచ్చి ఏదో ఒక చిన్న సంతోషం మీకు ఇచ్చినా కనీసం అది కూడా చూడలేకుండా మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి గురి పెట్టుకొని వాళ్ళు విపరీతంగా మీ మీద పడి ఏడుస్తున్నారు. అయితే అది మీకు బయటికి కనిపించదు, ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్పరు. ఎవరైనా సరే చెప్తారా మేము ఏడుస్తున్నాం మీ మీద పడి అని? ఎవ్వరూ కూడా చెప్పరు. వాళ్ళ ప్రవర్తన వల్ల అది మనకు అర్థమైపోయింది అనమాట. అలాగా మీరు తులారాశిలో ఉన్నటువంటి మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా కానీ మీరు పెళ్ళి కాక ముందల కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, మీరు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు, ఎన్నో రకాలుగా నరకం అనేది చూస్తున్నారు. ఒక రూపాయి వచ్చిందంటే, ఏదైనా మీ జీవితంలో ఒక సుఖం వచ్చిందంటే దాని వెనకమాల ఎంత కష్టం ఉన్నదో అది మీకు మాత్రమే తెలుసు అనమాట. అంటే ప్రతిదీ కూడా మీరు బాగా కష్టపడితే తప్ప ఏది మీ జీవితంలోకి అంత ఈజీగా రాదు. కానీ ఈ తోబుట్టువులకి ఎలా ఉంటుందంటే వాళ్ళు కష్టపడరు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళల్లో కొంతమంది కష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కష్టపడని వాళ్ళు ఉంటారు. ఈ కష్టపడని వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకేంది ఇలా జరుగుతుంది, మా అన్నకేంది ఇలా జరుగుతుంది, మా అక్కకేంది ఇలా జరుగుతుంది, మా తమ్ముడేంది ఇలా హ్యాపీగా ఉంటున్నాడు, మా చెల్లెలేంది ఇలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా మీ మీద ఒక గురి అనేది పెట్టుకొని ఏడుస్తూ ఉంటున్నారనమాట. అది పైకి చెప్పరు. మేము ఎందుకు అంటాము, నువ్వు బాగుంటే మేము బాగున్నట్లే, పైకి మాటలు మాత్రం అలాగ ఉంటాయి. కానీ మనసులో మాత్రం విపరీతమైనటువంటి ఈర్ష్యతో అసూయతో రగిలిపోతున్నారు. కాబట్టి అది ఎలా గుర్తించాలి అని అంటే కొన్ని మాటల్లో, అంటే అలాంటి వ్యక్తులను ఇప్పుడు ఎవరైనా సరే పైకి బాగుంటారు కాబట్టి మనం గ్రహించలేము. మరి ఎలా గ్రహించాలి, మరి ఎలా అర్థమైద్దండి అని చెప్పి మీలో కొంతమందికి సందేహం రావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ తోబుట్టువులు, మీరు ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఏ రకంగా కూడా సహాయం అనేది చేయటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. దానికి వాళ్ళు ఇంకా ఏం చెప్తారు, ఒకళ్ళకు సహాయం చేసేంత స్థితిలో మేము లేము, మా బాధలు మాకు ఎక్కువైపోతున్నాయి, ఇంకా చెప్పాలంటే నువ్వే బెటరు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పి తప్పించుకుంటా ఉంటారు. అలాంటి మాటలను, అంటే సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఎవరైతే మీకు సహాయం చేయటానికి ముందుకు రాకుండా ఇంకా రకరకాలుగా మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతున్నారో వాళ్ళు మీ మీద పడి ఏడుస్తున్నట్లే. అలాంటి తోబుట్టువులకు దయచేసి మీరు దూరంగా ఉండండి. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకు ఎంత ఉన్నా ఏం చేసినా దానివల్ల మీకు ఎలాంటి సుఖం అనేది లేదు, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అనేది లేదు. తోబుట్టువులు మాకున్నారు అని చెప్పుకోవటానికి తప్ప వాళ్ళు మీ జీవితంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళు మీకు లేని వాళ్ళతోటే సమానం అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి మీ యొక్క కష్టాలు కానీ, మీ యొక్క సుఖాలు కానీ, మీ బలాలు కానీ, మీ బలహీనతలు కానీ తోబుట్టువులు ఏముందలే ఒక మాట చెప్పుకుందామని చెప్పేసేసి దయచేసి ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. మీరు ఏదన్నా కష్టాలు చెప్పుకున్నారనుకోండి, ఆ కష్టాల్లో వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. ఆహా నీ బాగోలేదా అంటే మనం చెప్పుకుంటాం కదా, ఇట్లాగా తమ్ముడికో చెల్లెలకో అక్కకో అన్నకో ఫోన్ చేసి ఇట్లా నా బాగోలేదు అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుంటాం కదా, మన మనసు తేలిక పడిద్ది అంటే ఇంకెవరికి చెప్పుకుంటామని చెప్పేసి. కానీ వాళ్ళు అందులో అయ్యో నీకు బాగోలేదా అన్న మాట వాళ్ళకు ఉండదు. అవునా అలా నీకు బాగోలేదా, ఎందుకని నీకు అలా బాగోలేదు, ఇలా చేయటం వల్ల నీకు బాగోలేదు, ఆహా అది మనసులో అనుకొని మనం ఇలా చేయకూడదు, మనం ఇలా చేస్తే మనకు కూడా బాగోదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలా చేస్తే అంటే ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే జలుబు చేసిద్ది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకూడదు. అంటే వీళ్ళ మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ని క్యాచ్ చేస్తారు. అక్కడ మనం చెప్పే బాధలో వాళ్ళు విషయాన్ని క్యాచ్ చేస్తారనమాట.
అంటే ఇక్కడ మనం చెప్పుకుంది ఎందుకు, మన అనుకునే మనుషులు మనకు ఓదార్పు కోసం మనం చెప్పుకుంటాం, కానీ వాళ్ళకి అవన్నీ కాదు. నీకు బాగుంటే వాళ్ళకేమి, నీకు బాగోపోతే వాళ్ళకేమి. చెప్పుకుంటున్నటువంటి మీరు పిచ్చోళ్ళు. వాళ్ళు ఏంటంటే సమస్యలో నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటారనమాట. వీళ్ళకి ఇది చేస్తే ఇది జరిగింది కాబట్టి మనం ఇది చేయకూడదు అని వీళ్ళ ఆలోచన విధానం అనేది అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సలహాలు చెప్పుకోవాలని ఎట్లా అనుకుంటాము, మనం ఏది నోరు తెరిచి మాట్లాడినా వాళ్ళు అందులో నుంచి ఏదో ఒకటి పాఠాలు నేర్చుకుంటారు. అంటే ఇక ప్రతి మాటను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. ఇవి ఉపయోగించుకోవటానిక మాటలు మన తన అని చెప్పి కాస్త మాట్లాడుకునేది దేనికి, మన సొంత మనుషులు అనుకొని మాట్లాడుకునేది దేనికి, మనకేదన్నా సలహా ఇస్తారు, మనకి ఆ కష్టం నుంచి బాధ నుంచి బయటపడేస్తారు అని చెప్పేసి ఈ ఉద్దేశాలతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నోరు తెరిస్తే ఉపయోగాలు, నోరు తెరిస్తే ప్రతి మాటలో నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చెప్పటం కూడా వేస్ట్. అసలు మీ యొక్క బాధని, అయ్యో నిజంగా నీకు అంత బాధగా ఉందా, నీకు నిజంగానే అంత నొప్పిగా ఉందా, అక్కను అన్నాను తమ్ముడను చెల్లెలని ఇది ఉండదు వాళ్ళకి. వాళ్ళది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే 4 మాటలు నేర్చుకొని, అంటే ఇక్కడ కష్టం చెప్పుకుంటే అక్కడ వాళ్ళకి అది మనం పాఠాన్ని నేర్పినట్లే అవుతుందన్నమాట. ఇంత అవకాశవాదుల్లాగా మీ తోబుట్టువులు ఉంటున్నారు కాబట్టి వీళ్ళను తోబుట్టువులు అనే మాట తీసేసి అవకాశవాదులు అని అనుకొని అలాంటి అవకాశవాదులకు మీరు దూరంగా ఉండండి. ఎక్కడన్నా మంచోళ్ళు ఉండొచ్చండి, కాదని అంటల్లా. కాకపోతే అది ఎవరు ఏంటి అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. మన మనసుకు అవతల వాళ్ళ ప్రవర్తన బట్టి అర్థమైపోయిద్ది అనమాట. నిజంగా మంచోళ్ళు ఎవరన్నైతే బాగోలేదంటే అయ్యో బాగోలేదా అని చెప్పేసి వాళ్ళకి చేతైన సలహా ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళకి చేతనైనటువంటి సహాయం ఏదో ఒకటి చేస్తారు. అంతేకాని ఇందులో నుంచి కూడా పాఠాలు నేర్చుకొని బాగుపడాలి ఇట్లా ఎప్పుడు కూడా అనుకోరనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు తోబుట్టువులు అనే వాళ్ళే లేరు అనుకుంటేనే మంచిది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళతో ఎంతసేపు మీరు మాట్లాడినా కూడా కంఠశ్వాస తప్పితే ఎలాంటి ఉపయోగం కూడా ఉండదన్నమాట. తల్లికి 9 పుట్టిన మన చేతి 4 వేళ్ళు ఎలాగుండవో నలుగురి ఆలోచనలు ఒకటిలాగా ఉండవు. మనకుంటుంది ప్రేమ, వాళ్ళకు తమ్ముళ్ళని చెల్లెళ్ళని అక్కలని లేకపోతే ఇట్లా మనకు ప్రేమ ఉంటుంది. కానీ అవతల వాళ్ళు మనల్ని ఆ దృష్టితో చూస్తారు. వాళ్ళు పూర్తిగా బయట వాళ్ళకిలాగే చూస్తారు. వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మీద తప్ప మీ మీద ప్రేమ అనేది ఉండదు. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకొని మంచి వాళ్ళైతే మంచిగా ఉండండి. మీకు అర్థమైపోయింది, మంచి వాళ్ళైతే మంచిగా ఉండాలి, అది ధర్మం. వాళ్ళు కాదు ఇట్లా చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళతో దూరంగా ఉండండి. అదే మీకు మంచిది, వాళ్ళకి మంచిది. కాబట్టి ఇలా చేయండి. ఎందుకంటే ఒక చోట ఉండి మాట్లాడి గొడవలు పడే కన్నా సైలెంట్గా మౌనంగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం మంచిది అనమాట. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, అంటే అక్కా చెల్లెళ్ళు కావచ్చు, అన్నాదమ్ములు, ఇట్లా ఎవరైనా కానివ్వండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదన్నమాట. ఇది మీరు ఈ గొప్ప విషయాన్ని మీరు ఈ 4-5 రోజుల్లో తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటి విషయాలు అనేవి చాలామందికి కూడా ఉపయోగపడతా ఉంటాయి. ఎందుకంటే బయటికి చెప్పుకోలేరు ఇలాంటి విషయాలు. అంటే ఇవన్నీ చాలా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ సాధారణ విషయాలు ఒక్కొక్కసారి సీరియస్ విషయాల్లాగా మారుతూ ఉంటాయి. అంటే ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, లేదా చిన్న చిన్న విషయాల కాడ కూడా కావచ్చు, తల్లికి ఉన్న బంగారం కాడ కావచ్చు, డబ్బు కాడ కావచ్చు, తోబుట్టువులే శత్రువులుగా మారుతూ ఉంటారు. కాబట్టి తోబుట్టువులు అంటే అది ఎవరో మంచి వాళ్ళకి తప్ప ఇది అందరికీ అంత ఈజీగా ఏముండదు ఈ రిలేషన్. కాబట్టి ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి తులారాశి వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి, అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయం, అంటే మీ తోబుట్టువులు కూడా ఇలా ఎవరన్నా ఉన్నారా లేదా అనేది మీరు కామెంట్ చేయటం వలన మీకులాగా నలుగురు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు కామెంట్ చేయటం వల్ల మీ మనసు కూడా తేలిక పడుతుంది అనమాట. కాబట్టి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.